ఇవాళ గాంధీ భవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కులగణనపై మంత్రి ఉత్తమ్, అలాగే ఎస్సీ వర్గీకరణపై సంపత్ ప్రెజెంటేషన్ ఇస్తారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి. సో క్లారిటీ కోసమే, క్లారిటీ ఇవ్వడానికి ఈ సమీక్ష అనుకోవచ్చా? ఎస్సీ కులవర్గన కావచ్చు, అలాగే బీసీ ఇలా అంశం అవ్వచ్చు. ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి కులగణనకు సంబంధించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. తీర్మానం కూడా చేశారు. ఎస్సీ వర్గీకరణ కూడా చేసి తీర్మానం చేయడం జరిగింది. అయితే ఈ రెండు విషయాల్లో కూడా కొంత గందరగోళాలు నెలకొనడం, విమర్శలు ప్రతిపక్షాల నుంచి రావడంతో దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్లో జనగణనతో పాటు కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ పైన 2 పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వబోతున్నారు. కులగణనకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తే, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సంపత్ కుమార్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా కులగణన విషయంలో బీసీల జనాభాను తగ్గించారంటూ కూడా బీసీలు, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలు విమర్శిస్తున్నారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాదిగలకు అన్యాయం చేశారు, కావాలనే మాదిగల జనాభాను తక్కువ చూపించారంటూ కూడా మాదిగలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఇటు విషయంలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కులగణన కానీ ఎస్సీ వర్గీకరణ కానీ ప్రాక్టికల్గా పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వం పదే చెప్తున్నప్పటికీ విమర్శలు వస్తున్న నేపథ్యంలో కౌంటర్ ఇచ్చేందుకు ప్రస్తుతం పార్టీ నేతలందరూ కూడా అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగానే ఈ 2 పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. పీసీసీతో పాటు సీఎం, అలాగే డిప్యూటీ సీఎం, మంత్రులు, జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పార్టీకి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అటెండ్ కాబోతోంది. ఈ యొక్క అంశాన్ని ఎజెండాగా తీసుకుని స్థానిక సంస్థలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించినప్పటికీ అనుమాన కారణం వల్ల ఎన్నికలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జూన్ కానీ జూలైలో కానీ ఎన్నికలు పెట్టే అవకాశం ఉంది. ఆలోపే వీటిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ 2 పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను ఈ రోజు ఏర్పాటు చేశారు. రైట్. అయితే షమీమ్ అఖ్తర్ కమిటీకి ఆమోదం తెలిపిన వాళ్ళు ముందుగా రేవంత్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పాలి. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ క్రమంలో మందకృష్ణ మాదిక్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ఆ తర్వాత ఏ వర్గాలు అంటే ఎస్సీలోనే ఏ కులాలు ఇంకా డెవలప్ చెందాల్సిన దాని అంశంపై క్లారిటీ లేదు అనేది అందరికీ తెలిసిందే. ఆ దిశగా ఏమన్నా క్లారిటీ ఇక్కడ ఇచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? ఎక్సర్సైజ్ ఏదైనా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోందా? ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యంగా ఏబిసిడి అనే 4 వర్గాలుగా చేయాలనేది మందకృష్ణ మాదిగ కానీ మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం 1, 2, 3 అనే 3 గ్రూపులుగా చేసి మాదిగకు సంబంధించి ఒక కులాన్ని, అలాగే మాలకు సంబంధించిన మరొక జాబితాలో, ఇతరకు సంబంధించిన సంచార జాతులను మరొక జాబితాలో చేర్చడం జరిగింది. వీరికి 9, అలాగే 5+1 అనే నిష్పత్తిలో ఈ 15% రిజర్వేషన్లు పంచారు. అయితే 4 గ్రూపులుగా చేయండి అనేది మందకృష్ణ మాదిగ రిక్వెస్ట్గా తెలుస్తోంది. 4 గ్రూపులు చేయడం ద్వారా మాదిగలకు కొన్ని వర్గాలను, అలాగే మాలలకు సంబంధించిన కొన్ని వర్గాలను ఈ జాబితాలో చేర్చడం ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందనేది వాళ్ళ అభిప్రాయం. దానికి సంబంధించి సబ్ కమిటీకి సంబంధించి మరొకసారి కలిసి తమ అభిప్రాయం చెప్పాలని ఇప్పటికే సీఎం మందకృష్ణకు సూచించడంతో మందకృష్ణ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి తమ అభిప్రాయాన్ని చెప్పారు. అయితే ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పార్టీకి సంబంధించిన నిర్ణయం ఏంది, ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి, ఒకవేళ చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రస్తుతం కులగణనకు సంబంధించి మరొకసారి రీసర్వేకి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో వీటన్నిటి కూడా బేస్ చేసుకుని పొలిటికల్గా దీన్ని వాడుకోవాలనే ఎజెండాను మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సమీక్షలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా పార్టీ నేతలందరూ కూడా పీసీసీ కానీ సీఎం చెప్పే అవకాశం ఉంది. రైట్ రాకేష్. మొత్తానికి ఏదైనా సరే రాజకీయంతో ముడిపెట్టే అంశమే మనకి అన్ని రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోంది. ఏ రాష్ట్రం కూడా దానికి అతీతం కాదు అనేది అయితే ప్రస్తుతం తెలుస్తున్న అంశం. అయితే ఎస్సీల్లో ఒక వర్గాన్ని లేకపోతే డెవలప్ చెందినవి అని ఇట్లా వర్గీకరణ జరిగినట్టయితే కనుక ఏదైనా కోల్పోయిన వర్గాలు మరి వాళ్ళని దూరం చేసుకోవడానికి ఏదైనా రాజకీయ పార్టీ సిద్ధంగా ఉంటుందా అంటే మాత్రం ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేని పరిస్థితే మనం తరచూ చూస్తూ ఉంటాం.